ఆధ్వర్యంలో ఇది ఆనవాయితీగా అంటే హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీగా ఖానాపూర్ పట్టణంలో జట్టక్కను నంపి లచ్చక్కను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని మేము ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాన్ని, అంటు రోగాలను, ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలన్నీ వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఇంటిలో బూజు దులిపి మసి బూజు అంతా శుభ్రం చేసి ఉన్న దరిద్రాన్ని, ఉన్న చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ యొక్క ఊరు పొలిమేరకు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఖానాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఊర్లో ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా, చిన్న చితక పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక చిన్న పిల్లడి లాగా, ఒక అమాయకుని లాగా అన్ని కూడా పాత బట్టలు వేసుకొని మసిపూసుకొని ఈ యొక్క దారిద్ర్యాన్ని పాలదోరడానికే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పంటలు కోతకొచ్చే సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు జట్టక్క వెళ్ళిపోతుంది, లచ్చక్క మా ఊరికి వస్తుంది. ఈ రోజు దాదాపు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ జట్టక్క పండుగ ఈ ఖానాపూర్ నుండి చేయటం జరుగుతుంది. వెనుకట పెద్ద మనుషులు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి 18 సంవత్సరాలకు ఈ రోజు మొదలుపెట్టాము. కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు, సీపిరి, సాట, పుల్ల, పట్ట ఏది ఉంటే అది తీసుకొచ్చి
వచ్చి ఈ జట్టక్క పండుగ చేయవలసి వచ్చింది. బ్రహ్మాండంగా 1000 మంది, ఇంటింటికి 2, 3, 1000 మంది వచ్చి పాల్గొని ఈ జట్టక్క పండుగ చేస్తున్నాము. లచ్చక్క రావాలని కోరుకుంటున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.